జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ మార్చ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల కంచెలను ఎక్కి లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థులపై వాటర్ కెనన్స్ ను ప్రయోగించారు. వాటర్ కెనన్స్ తో వారిని చెదరగొట్టారు. పలువురు విద్యార్థి నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. జార్ఖండ్లోని కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరితో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాలేదు. విద్యార్థులు అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క మెలికతో స్టూడెంట్స్ మళ్లీ నిరసన బాట పట్టారు. అందులో భాగంగానే ఇవాళ అసెంబ్లీ మార్చుకు పిలుపునిచ్చారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేసి సిబిఐ విచారణ జరపాలని గత 17 రోజులుగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 9న ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతో పాటు జడ్జితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సిజిఎల్ పరీక్ష రద్దునకు మాత్రం ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పటికే ఆ పరీక్ష రిజల్ట్స్ ప్రకటించడంతో పాటు అభ్యర్థులు ఉద్యోగాల్లో జాయిన్ అయినందున రద్దు కుదరదని తేల్చి చెప్పింది. దీనికి విద్యార్థులు ఒప్పుకోలేదు. ఇవాళ అసెంబ్లీ మార్చుకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ మార్చుకు విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. అసెంబ్లీ మార్చికి విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముళ్ల కంచెను ఎక్కి లోపలికి ప్రవేశించేందుకైతే విద్యార్థులైతే పూనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది విద్యార్థులపై వాటర్ కెనన్స్ ను ప్రయోగించారు. అసెంబ్లీ విద్యార్థులు భారీగా మార్చుకు పిలుపునిచ్చారు. జార్ఖండ్ లో గత 19 రోజులుగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. వేలాది మందితో విద్యార్థులైతే ఈ రోజు అసెంబ్లీ మార్చుకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ దగ్గర బ్యారికేడ్లను, అలాగే ముళ్ల కంచెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలోకి వెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. ముళ్ల కంచెని ఎక్కి లోపలికి ప్రవేశించేందుకైతే విద్యార్థులైతే పూనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకున్నారు పోలీసులు. వారిపైన వాటర్ కెనాన్స్ అయితే ప్రయోగించడం జరిగింది. అసెంబ్లీకి భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని మార్గ మధ్యంలోనే అడ్డుకోవడం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్న పోలీసులు అక్కడ ఒప్పుకునే పరిస్థితి చూస్తున్నాం. వారిని అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు విద్యార్థులపై వాటర్ కెనన్స్ అయితే ప్రయోగించడం జరిగింది.
జార్ఖండ్ లో విద్యార్థుల అసెంబ్లీ మార్చ్ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా అసెంబ్లీ ముట్టడికైతే పిలుపునిచ్చారు విద్యార్థి నేతలు. ఈ నేపథ్యంలోనే మార్గ మధ్యంలోనే పోలీసులు అయితే వారిని అడ్డుకోవడం జరిగింది. భారీగా బారిగేట్లను అలాగే ముళ్ల కంచెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముళ్ల కంచెను ఎక్కి అవతల వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే పోలీసులకి అలాగే విద్యార్థులకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ ముళ్ల కంచెను కూడా పక్కకు తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. విద్యార్థులంతా కూడా ఆ ముళ్ల కంచెను తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకి అలాగే విద్యార్థులకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విద్యార్థులపై వాటర్ కెనన్స్ అయితే ప్రయోగించడం జరిగింది. అసెంబ్లీ వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. భారీ ర్యాలీగా అసెంబ్లీ ముట్టడికైతే పిలుపునిచ్చారు. అడ్డుకున్నారు పోలీసులు. ఇరు వర్గాల మధ్య అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ గేట్లను ఎక్కే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులపై వాటర్ కెనన్స్ యూజ్ చేశారు పోలీసులు.